హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ చేశాను. నా స్టైల్‌లో నేను ఎలా చేశానో ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ కాలీఫ్లవర్ అనేది కట్ చేసుకొని, తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని, వాటర్ అనేది ఒక 2 మినిట్స్ తర్వాత హీట్ అయిన తర్వాత కాలీఫ్లవర్ అనేది అందులో వేసుకొని, కాలీఫ్లవర్ దాంట్లో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఉంచండి వేడి వాటర్‌లోనే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ వాటర్‌ని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకోండి. శనగపప్పు నేను 90% ఫస్టే కుక్ చేశాను. అలా కుక్ చేస్తేనే ఇప్పుడు మనం కర్రీలో ఏసినప్పుడు తొందరగా అయిపోతుంది. సో, ఫస్టే ఒక కుక్కర్‌లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 3 ఆర్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. మిర్చి కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ అలా ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆనియన్ అనేది కొంచెం తొందరగా ఫ్రై కావాలంటే సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై అయ్యే చోట ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసి ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ తర్వాత కాలీఫ్లవర్ మనం ఉడకబెట్టిన కాలీఫ్లవర్ ఇప్పుడు అందులో వేసుకోండి. ఒకసారి కలిపి ఇప్పుడు మనం శనగపప్పు ఉడకబెట్టాం కదా, అది ఇందులో వేసుకోండి. కాలీఫ్లవర్, శనగపప్పు ఒకటేసారి వేయాలండి. అప్పుడు అనేది మంచి కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో వేసుకోండి. టమాటా వేసుకుంటే ఈ కర్రీలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎవరు తినరు, కానీ నేను ఇలా చేసిన తర్వాత అందరు తిన్నారు. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని కలిపి ఒక 2 ఆర్ 3 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.